సునీత విలియమ్స్ రావడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు? ఇంతకు అక్కడ తలెత్తిన ప్రధానమైన సమస్య ఏమిటి? ఇప్పుడు మొదట మీరు అడిగారు ఏమిటి అంతరిక్షం, సునీత ఏమిటి, అక్కడ ఉపయోగాలు ఏమిటి. ఔటర్ స్పేస్ని తెలుగులో అంతరిక్షం అంటారు. మనం ఇది సూర్యమానంలో మనం సన్ సింక్రనస్ ఆర్బిట్ అంటారు. సూర్యుడు పైన ఉంటాడు, దాని కింద చంద్రుడు, తర్వాత మన భూమి కింద మార్స్, తర్వాత పెద్ద గ్రహాలైన గురువు, శని, ఇవన్నీ మన ఎర్త్ కన్నా పెద్ద గ్రహాలు అవి. ఇవన్నీ కూడా ఈ గ్రహాలు తిరుగుతున్నాయి. శాటిలైట్లు అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇవి కూడా ఒక శాటిలైట్లే. సూర్యుని చుట్టూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది అంతరిక్షం. అంతరిక్షాన్ని వరకు వస్తే తర్వాత మిగతా గ్రహాలు ఉన్నాయి. మనం చెప్పుకుంటాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిపచ రాహువే కేతువే నమః. ఫస్ట్ సూర్య భగవానుడు చెప్పాను మీకు. అలా ఉన్నాయి. మీరు అనుకున్నట్టు అన్ని నిత్యంలాగా అలా ఏమి ఉండవు. అన్నిటికీ డిస్టెన్స్లు, యాంగిల్స్ అన్నీ ఉంటాయి. అంత డీటెయిల్స్కి మనం వెళ్ళక్కర్లేదు. ఓవరాల్గా అంతరిక్షం అంటే ఇది. ఇవి కాకుండా సూర్యుడు తర్వాత మీకు చెప్పాను. ఇవి కాకుండా ఎన్నో యాస్ట్రాయిడ్స్, మెటీరాయిడ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సూర్య భగవానుడు అనేవాడు ఎంత గొప్పవాడంటే ఆయన ఇచ్చాడు భిక్ష మనకి. మనందరం బతకండి, సర్వజీవకోటి రాసి బతకండి అని ఇచ్చిన ఈ భూమి ఒకటి. వీటి యొక్క ఆ భూమితో సూర్యుడికి ఉన్న అట్రాక్షన్తో, గ్రావిటీతో అది ఆకాశంలో తిరుగుతున్నాం మనం. ఈరోజు మీరు అంటున్నారు చంద్రుడు ఎలా ఉన్నాడు అక్కడ అని. భూమి కూడా అలాగే ఉంది. మీరు చంద్రుడి మీదకి వెళ్ళి చూస్తే భూమి చక్కగా అలాగే కనిపిస్తుంది. ఇక్కడ మనం చంద్రుడిని చూసి ఆనందిస్తున్నాం. అక్కడికి వెళితే భూమిని చూసి ఆనందించవచ్చు. వెలుగుల జిగేలు మనం అంటూ ఉంటుంది, ముందు వెళ్ళిన వాళ్ళు చూశారు. సో ఇలా మీరే ఆనందపడ్డారు ఎంతో నేను చెప్తూ ఉంటాను ఆహా అని. సో అలాగా మనం వెళ్ళి చూద్దాము. ఇప్పుడు ఎందుకు మోడీ గారు పటేల్ విగ్రహాన్ని పెట్టారు అక్కడ. 3,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. సుందరవనంగా చాలా తీర్చిదిద్దారు అద్భుతంగా. ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. మన ఎన్టీఆర్ ట్యాంకు బండి మీద విగ్రహాలు పెట్టారు. ఆనాడు కొంతమంది ఎందుకు అన్నారు, ఎంత బ్రహ్మాండంగా ఉంది రోడ్డు. అలాగే అవి చూద్దామని నేను ఆ మధ్యన మొన్న లాస్ట్ 15 రోజుల క్రితం మెడ్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి అన్నానగర్ వస్తుంటే నా మెట్రోలో ఒకళ్ళు ఎక్కారు తెలుగు వాళ్ళు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఇంత హడావిడిగా ఉన్నారు ఏమిటి అంటే, ఇప్పుడే ఫ్లైట్ దిగామండి, అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ మోడీ గారు పెట్టిన అవి చూసాము, ఇలా వచ్చామంటే. అదొక్కటి చూడడానికంటే పిల్లలందరూ సరదా పట్టాలంటే యువతరంకి ఎలా ఉందంటే డబ్బు ప్రాధాన్యం కాదు, ఎంజాయ్మెంట్ పొందాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఆధునికతని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఆధునికతని ఆహ్వానిస్తున్నారు, పల్లెటూరు నుంచి సిటీ వరకు కూడా. అంటే సార్ ఇక్కడ మీరు చెప్తున్న దానికి ఆధునిక సమాజం మారింది, మనుషులు ఆలోచనలు మారినాయి, రకరకాలుగా మారినాయి. ఇప్పుడు స్పేస్ కూడా అది కూడా అలాంటిదే అనుకోవచ్చా? ఆధునికత భావం ఎలా ఉందో ప్రజల్లో చూసి అమెరికా వాడు దీన్ని 25 ఏళ్ల క్రితమే కనిపెట్టాడు. అప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే స్టార్ లైనర్ అంటే టెస్లా వాడు ఒక పెద్ద మనిషి, కార్లు తయారు చేసేవాడు. వాడు బోయింగ్కి నాసాతో అగ్రిమెంట్ అయ్యి ఈ ప్రజల్ని కనువిందులుగా వీక్షించడానికి పైకి వెళ్ళి భూమి ఎలా ఉంది, లేకపోతే చంద్రుడు ఎలా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు, మన గ్రహాలు కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటారు గ్రహాలు కొన్ని. ఆ శనీశ్వరుడు నాకు ఏదో బాధ పెట్టాడంటే అవన్నీ ఎలా ఉన్నాయో చూసుకోవడానికి ఒక వెహికల్. యాదగిరిగుట్ట పోయి రావాలంటే మనం కారులో వెళ్ళి చూసి వస్తాం, ఆ దేవుడిని దండం పెట్టుకుంటాం. అవును. అలాగే పైకి వెళ్ళి వీళ్ళందరినీ చూసుకోవడానికి ఈ ఒక వెహికల్, ఈ టెస్లా వాళ్ళు పెట్టిన స్టార్ లైనర్ అనేది, బోయింగ్ అనేది పెట్టి ఒక వెహికల్. కానీ ఇంతకు ముందు వెళ్ళిన వెహికల్లో ప్రజలు వెళ్ళారు, వచ్చారు, చూశారు, వచ్చారు, డబ్బులు ఉన్నవాళ్ళు, బిలియనర్స్ అమెరికాలో. ఇది మట్టుకు ఒక ప్రయోగాల గురించి వెళ్ళారు వీళ్ళు. ఏం ప్రయోగం సార్? వాళ్ళు వెళ్ళింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి ఉంది పైన. దాంతో అనుసంధానం అంటే డాకింగ్ చేయడం అనమాట. అమెరికా భూభాగంలో ఉంది అది? కాదు, అవుటర్ స్పేస్లో. అవుటర్ స్పేస్ అంటే మన వైపు ఉంటుందా, ఎటువైపు దానికి దశ దిశ ఉంటుంది? కాదు, భూమి. ఇక్కడ ఏంటంటే ఇండియాను, చైనాను, అమెరికాను తీసుకోకండి, మన అందరం భూమి మీద ఉన్నాం. పైన అది పైన. ఓకే. మన భూమి నుంచి 400 కిలోమీటర్ల పైన. 400 కిలోమీటర్ల పైన పైన. ఓకే. సో ఆ పైన ఉంది. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఫిజిక్స్లోను, బయాలజికల్ సైన్సెస్లోను,
ఈ మెటీరియల్స్ మీద వీటి మీద రీసెర్చ్ జరుగుతోంది అక్కడ అంతాను, రాక్స్ వీటి మీద. దాంట్లో పాలు పంచుకోవడానికి వీళ్ళు కూడా వెళ్ళారు. ఇప్పుడు మీరు అడిగారు వెళ్ళినప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా, అమ్మాయి వస్తుందా రాదా అడిగారు మీరు. కానీ అన్నిటికన్నా ముందు మనం మెచ్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఇక్కడ ఆమె భారత సంతతికి చెందిన ఆమె. అమెరికా వెళ్ళారు, మంచి చదువులు చదువుకున్నారు, పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు, అన్ని రకాల ట్రైనింగ్లు తీసుకుని స్పేస్లో అంటే జీరో గ్రావిటీలో ట్రైనింగ్ ఉంటుంది అమెరికాలో. అంటే పైన ఎలా ఉంటుందో అట్మాస్ఫియరు జీరో గ్రావిటీ క్రియేట్ చేసి దాంట్లో ఎలా నడవాలి, ఎలా మంచినీళ్ళు తాగాలి, ఫుడ్ ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, స్పేస్ షూట్ అని ఉంటుంది ప్రెషర్ మెయింటైన్ చేయడానికి, అదేను టెంపరేచర్స్ రేడియేషన్స్ని అవాయిడ్ చేయడానికి, అవన్నిట్లో కూడా ఎక్స్పీరియన్స్ పొంది ఆమెను పంపించారు. 2 సార్లు సక్సెస్ఫుల్గా వెళ్ళింది, 3వసారి ఈమె వెళ్ళింది ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి. మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నారు, ఇదేంటి వెళ్ళినప్పుడే ఒక హీలియం లీకేజ్ అనేది చూశారు వీళ్ళు, అయినా సరే వెహికల్ని లాంచ్ చేశారు. అక్కడికి వెళ్ళాక ఇంకొక 4 లీకులు, తర్వాత థ్రస్టర్స్లో కొన్ని ప్రెషర్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా చూశారు. అందువలన ఇది డిలే అవుతుంది. కానీ లీకులు ఉన్నప్పుడు గుర్తించి కూడా పంపడం ఎందుకు, ఏమిటి ఉద్దేశం? మీరు బాగా అడిగారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యామగాములు అంటారు వాళ్ళు, యాస్ట్రోనాట్స్ని తెలుగులో, వాళ్ళందరూ ఉండి అక్కడ పనిచేస్తున్నారు. తిని మంచినీళ్ళు తాగి రిపేర్ చేసుకుంటూ, రీసెర్చ్ చేసుకుంటూ, పడుకుంటూ అన్ని పనులు చేసుకుని ఉంటున్నారు. మీరు తెలిసే ఉంటుంది, ఈ విషయం చదివే ఉంటారు. వాళ్ళ దగ్గర అన్ని సామాగ్రి ఉన్నాయి ఇంకా కొన్ని నెలలు ఉండడానికి. సో వీళ్ళు వెళ్ళడం వరకు షూర్, ఒకటి లీక్ ఉంది, లీక్ ఉన్నా అది అక్కడికి చేరిపోతుంది, డాకింగ్ అయిపోతుంది, దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళాయనే ఒక ఊహ ఉండొచ్చు వాళ్ళకి, చెప్పట్లేదు, మనకి తెలియదు అది. ఆ రిపేర్ కావాల్సిన సాధనాలు ఉంటాయి, ఒక హీలియం గ్యాస్ కావాలి, కొన్ని వెల్డింగ్ మిషన్స్ ఉన్నాయా లేదా అని సైంటిఫిక్ డేటా ఎవరు రివీల్ చేయరు. ఎప్పుడో 2-3 ఏళ్లకి పేపర్ ద్వారా బయటకు వస్తాయి, రీసెర్చ్ పేపర్ ద్వారా. ఏమండి అది ఇది వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఏం చేస్తున్నారు అని అన్నారు. ఈ రీసెర్చ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ నేను అనుకునే కారణం, నా విశ్లేషణ ఏంటంటే, ఇప్పటి వరకు ఈ స్పేస్లో రష్యా వాళ్ళు 421 రోజులు అనుకుంటా అంతరిక్షంలో ఉండి రికార్డు సృష్టించారు. సార్ సునీత గారు వెళ్ళిన నాసా వాళ్ళు వీళ్ళు కలిపి పంపించిన ఇంకో 2-3 ఉద్దేశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే అంతరిక్షాన్ని ఛేదించడంలో స్పేస్ స్టేషన్ పెట్టి మొదట చేసింది రష్యా. పాలిగావ్ అని 1971లో 439 రోజులు ఉన్నారు ఆయన. చూడండి, సో ఎంత ఒకే వ్యక్తి, ఇంకా స్టాఫ్తో కలిపి అనుకుంటా. ఈయన ఎక్కువ రోజులు, కొంతమంది వెళ్ళొస్తూ ఉంటారు, ఈయన ఎక్కువ రోజులు కనిపెట్టాడు. యాస్ట్రోనాట్ అండ్ ఈజ్ ఎ కమాండర్ ఆల్సో. 439 రికార్డ్ సృష్టించారు 1971లో శాల్యూట్ అనే దాంతో. దాన్ని డాకింగ్ కూడా చేశారు. సోయిజ్ అని ఒక నౌకతోటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డాకింగ్ కూడా వాళ్ళే మొదట చేశారు. తర్వాత 1973లో అమెరికా ఈ విజయాన్ని సాధించారు. వీళ్ళు 71 2 ఏళ్ళు పట్టింది. సేమ్ వే అప్పుడు స్కై ల్యాబ్ అని మీరు విని ఉంటారు, ముందంతా చాలా కాలం జరిగింది. స్కై ల్యాబ్తో కలిపి వాళ్ళు చేశారన్నమాట. వాళ్ళు 28 రోజులు ఉన్నారు అప్పుడు అక్కడ. బోల్డ్ అని ఎక్స్పెరిమెంట్. మొదటిలో అంతరిక్షాన్ని ఛేదించాలి, దాన్ని ప్రజలకి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశం ఏంటంటే, శాటిలైట్లు పెట్టి కమ్యూనికేషన్ తీసుకురావడం, మీకు టెలిఫోన్ సౌకర్యం, టీవీ ప్రోగ్రాంలు. ఈవేళ రేపు అవుతే, గత 10 సంవత్సరాల నుంచి అవుతే డైరెక్ట్గా ఇంట్లోంచే ఇంకో ఇంటికి వీడియో మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా ఈ అవుటర్ స్పేస్ని యూస్ఫుల్ తీసుకురావడానికి అయింది. శాటిలైట్ పంపించి డేటా తీసుకురావడం, ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి మాట్లాడుకోవడానికి. ఈరోజు చూశారు కదా, చిన్న పల్లెటూరు నుంచి పెద్ద అమెరికా కూడా 2 నిమిషాల్లో మాట్లాడుకుంటున్నారు వీడియో చూస్తూ. సో కమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగపడుతోంది, తర్వాత అగ్రికల్చర్కి ఉపయోగపడుతుంది. ఏమండి, తర్వాత వెదర్ ఫోర్కాస్టింగ్, ఎప్పుడన్నా సునామీలు వస్తాయా, లేకపోతే వానలు వస్తాయా, ఉప్పెనలు వస్తాయా, అవన్నీ ముందుగా తెలుసుకోవచ్చు. మేఘాల మూవ్మెంట్లు ఇవన్నీ. లిడార్ అని వేరే రకరకాల శాటిలైట్లు ఉంటాయి, దాంట్లో లేజర్ ఎక్విప్మెంట్లు అవన్నీ పెట్టి తయారు చేస్తారు. సో ఇది స్పేస్కి మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏమిటి ఉపయోగాలు.
కానీ ఇక్కడ వెళ్ళిన దాంట్లో సునీతని పంపించి ఇన్ని రోజులు అట్టి పెట్టడంలో ఉమెన్ ఆస్ట్రానాట్ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. ప్రాబబుల్లీ ఈమె అమెరికాకి తిరిగి వచ్చేయంగానే రికార్డు సృష్టిస్తుంది. ఓహో. ఒకటి. రెండోది 2002లో రష్యా వాళ్ళు ఒక శాటిలైటు, కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించిన శాటిలైట్లు పాడైపోయింది, దాని టైం అయిపోయింది, లైఫ్ రిటైర్ అయిపోతే వాళ్ళు డిక్లేర్ చేశారు అది అయిపోయిందని. అది ఆ మధ్యన అది పేలిపోయింది. అది వీళ్ళు వెళ్ళిన తర్వాత జస్ట్ ముందో ఆ శాటిలైట్ పేలింది. సో అది సర్కిల్ కొడుతూ కొన్ని దాని యొక్క పార్ట్లు, అంటే దాని అవయవాలు, శాటిలైట్ కూడా ఒక మనిషి అనుకోండి, కొన్ని అవయవాలు వచ్చి దీనికి తాకుతూ ఉంటే దీన్ని తాకకుండా దీన్ని మాన్యూరింగ్ చేశారు. ఈ వీళ్ళు పంపించిన క్యాప్సూల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఏం అవ్వకుండా వాళ్ళ అడ్డంకులన్నీ తొలగించారు. దీంట్లో విల్మోర్ అనే వెళ్ళారు చూసారా కమాండరు, ఆయన బాగా దిట్ట ఇలాంటి మెయింటెనెన్స్ మేనేజ్మెంట్లో. ఈవిడ మంచి పైలట్, ఈవిడికి సిస్టమ్ అప్గ్రేడేషను, సిస్టమ్ రెక్టిఫికేషను ఇవన్నీ బాగా చేయగలదు. ఎలక్ట్రానిక్స్లో కూడా ఈమె చాలా దిట్ట.